టెస్కోలో ఎంక్వైరీ బుట్టదాఖలేనా? ఎవరికీ అర్థం కాని టెస్కోలో అవినీతి ఆట. అధికారుల ఆధిపత్యాల ముందు ఫైళ్లు మాయం కావాల్సిందేనా? గత సర్కారులో శైలజారామయ్య మీద విమర్శలు. అప్పట్లో కాంగ్రెస్ పార్టీ కూడా పెద్ద ఎత్తున చేసిన ఆరోపణలు. తాము అధికారంలోకి రాగానే విచారణ చేపడతామని ప్రకటనలు. టెస్కోలో అవినీతి జరిగిందని చెప్పిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు త్వరలోనే చర్యలు తీసుకుంటామని చెప్పారు. పెద్ద ఎత్తున అవినీతి జరిగినట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. బీఆర్ఎస్ హయాంలోనే కమిషనర్ను పక్కన పెట్టేశారు. బుద్ధప్రకాష్కు బాధ్యతలు అప్పగించారు. అయినా మార్పు రాలేదు. అలుగువర్షిణిని కమిషనర్ చేశారు. ఎంక్వైరీ చేయమని ఆదేశాలిచ్చారు. చర్యలు తీసుకోవాలని జయేష్ రంజన్ లెటర్ రాశారు. ఎంక్వైరీ పూర్తి చేసి రిపోర్టు తయారు చేశారు. కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత రిపోర్ట్ అందించారు. ప్రభుత్వం కనీసం పట్టించుకోలేదు. ఎంక్వైరీ చేసిన అలుగువర్షిణిని తొలగించారు. నిజాయితీగా రిపోర్ట్ ఇచ్చిన అలుగువర్షిణికి స్థానచలనం కల్పించారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న శైలజారామయ్యకు మళ్లీ పోస్టింగ్ ఇచ్చారు. విచారణ రిపోర్టుకు మంగళం పాడారు. ఆధిపత్య పోరుకు దారులు వేశారు. అలుగువర్షిణి వచ్చాక 7 కాంట్రాక్టు ఉద్యోగులను తొలగించారు. అవినీతికి పాల్పడినట్లు తేలడంతో తప్పించారు. కాంట్రాక్టు ఉద్యోగులకు ఇష్టానుసారం జీతాలు పెంచారు. నేటి దాత్రిలో వార్తలు వస్తుండడంతో జీర్ణించుకోలేకపోతున్నారు. అహానికి పోయి బెదిరింపులు చేస్తున్నారు. టెస్కోలో జరిగిన అవినీతిని బయటకు రాకుండా పిల్లి మొగ్గలు వేస్తున్నారు. నాకంటే ఎవరు ఎక్కువ, నేను తలుచుకుంటే ఏదైనా చేస్తా అంటున్నారు. ఉద్యోగులను బెదిరిస్తూ కూడా అదిరింపులకు గురి చేస్తున్నారు. నేటి దాత్రి అంతు చూస్తామని హెచ్చరికలు జారీ చేస్తున్నారు. వార్తలు ఆపకపోతే తీవ్ర పరిణామాలుంటాయని భయపెట్టాలని చూస్తున్నారు. వ్యవస్థలన్నీ నా చేతుల్లోనే ఉన్నాయంటున్నారు. కాంగ్రెస్ పార్టీ ఇప్పటికీ టెస్కోలో అవినీతి గురించి మాట్లాడుతూనే ఉంది. కేటీఆర్ ఎంక్వైరీ చేసుకోమని సవాల్ విసురుతూనే ఉన్నారు. అలుగువర్షిణి ఇచ్చిన రిపోర్టు మూలన పడేశారు. ఎవరి రాజకీయం కోసం ప్రయత్నం చేస్తున్నారు? ఎవరి రాజకీయ ప్రయోజనాలు కాపాడుతున్నారు? అందరూ రాజకీయమే చేస్తున్నారు. రిపోర్టు గురించి మాత్రం వదిలేస్తున్నారు. రాజకీయ పార్టీలు అధికారుల మధ్య చిచ్చు పెడుతున్నారు. తెలంగాణ టెస్కోలో ఏం జరుగుతోంది? ప్రభుత్వ పెద్దలకు పట్టింపు కరువైందా? అధికారుల మధ్య ఆధిపత్య పోరుకు కేంద్రమైందా? జరిగిన అవినీతిని కప్పిపుచ్చుకునే రాజకీయం జరుగుతోందా? ఇప్పటి వరకు ఏం జరిగింది? ఇప్పుడు ఏం జరుగుతోంది? ఎవరైనా పట్టించుకుంటున్నారా? పట్టించుకునేవారు ఎవరైనా ఉన్నారా? పాలకులకు తీరిక లేకుండా పోతుందా? సంబంధిత మంత్రికి కూడా సమయం దొరకకుండా పోతుందా? అవినీతి జరిగి పర్వాలేదని వదిలేయాలనుకున్నారా? టెస్కోలో గతంలో అవినీతి జరిగిందనేది నిజమా కాదా? అది అబద్ధమని అనుకుంటున్నారా? అదే నిజమైతే మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తొందరపడి ప్రకటన చేశారా? టెస్కోలో ఏమీ జరగలేదని చెప్పడానికి పెద్ద సమయం కూడా అవసరం లేదు. జరిగితే చర్యలు తీసుకోవడానికి కూడా వెనకాడాల్సిన అవసరమూ లేదు. అవినీతి జరిగిందని నిరూపిస్తే గత పాలకులపై ప్రజల్లో మరింత వ్యతిరేకత సృష్టించవచ్చు. రాజకీయ పరంగా కాంగ్రెస్కు మరింత మైలేజీ సాధించవచ్చు. గత ప్రభుత్వం చేనేత రంగాన్ని నిర్వీర్యం చేసిందన్న విషయాన్ని వెలుగులోకి తేవచ్చు. గత పాలకులను ప్రజల ముందు దోషులుగా నిరూపించవచ్చు. అంత మంచి అవకాశాన్ని ప్రభుత్వం ఎందుకు వదులుకుంటోంది? గత ప్రభుత్వ హయాంలో బతుకమ్మ చీరలు మొదలుపెట్టిన నాటి నుంచి కాంగ్రెస్ పార్టీ ప్రజలకు పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని చెబుతూనే వస్తుంది. చీరల కొనుగోలులో పెద్ద గోల్మాల్ జరిగిందని చెబుతూనే వస్తుంది. ఇప్పుడు వదిలేస్తే కాంగ్రెస్ పార్టీ చెప్పిన మాటలు అబద్ధాలని ప్రజలకు ప్రభుత్వమే చెప్పినట్లు కాదా? తాము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చేసిన విమర్శలు అర్థం లేనివని ఒప్పుకున్నట్లు కాదా? ఎందుకు రాష్ట్ర ప్రభుత్వం తాత్సారం చేస్తుంది? ఓవైపు ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీ నాయకులు అక్కడక్కడా టెస్కోలో జరిగిన అవినీతి గురించి ప్రస్తావిస్తూనే ఉన్నారు. సిరిసిల్లకు చెందిన కాంగ్రెస్ నేతలు గత ప్రభుత్వం మీద సమయం వచ్చినప్పుడల్లా అవినీతి జరిగిందని ఆక్షేపిస్తూనే ఉన్నారు. కానీ ప్రభుత్వం ఎందుకు దృష్టి సారించడం లేదు? అసలు టెస్కోలో అవినీతి జరిగిందా లేదా? జరిగితే ఎంత జరిగింది? 10 నెలలుగా ప్రభుత్వం ఏం చేస్తోంది? గతంలో కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ఆరోపణలు గుప్పించిన సమయంలోనే అప్పటి ప్రభుత్వం ఆ సమయంలో ఉన్న ప్రస్తుత ప్రిన్సిపల్ సెక్రటరీ కమిషనర్ శైలజారామయ్యను మార్చారు. ఆ ఐఏఎస్ స్థానంలో మరో ఐఏఎస్ బుద్ధప్రకాష్కు పోస్టింగ్ ఇచ్చారు. అయినా అవినీతి గురించి ఎక్కడా ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. అదే సమయంలో కాంగ్రెస్ పార్టీని తీవ్రమైన ఒత్తిడి వచ్చింది. రాజకీయంగా బీఆర్ఎస్ ఇరుకున పడింది. దాంతో అప్పటి ప్రభుత్వం బుద్ధప్రకాష్ను కూడా తొలగించి మరో ఐఏఎస్ అలుగువర్షిణికి పోస్టింగ్ ఇచ్చారు. పైగా టెస్కోలో జరిగిన అవినీతి అక్రమాలపై రిపోర్టు తయారు చేయమన్నారు. విజిలెన్స్ ఎంక్వైరీ సాగించమన్నారు. ఆమెకు విశేష అధికారాలు కూడా ఇచ్చారు. ఆమె విచారణ చేపట్టారు. తవ్విన కొద్దీ అక్రమాలు బయటపడుతుండటంతో అప్పటి ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్కు రిపోర్ట్ చేశారు. ఆయన వెంటనే పూర్తిస్థాయి విచారణ చేపట్టాలని సూచిస్తూ జీఏడీకి లెటర్లు కూడా రాశారు. దాంతో అలుగువర్షిణి నేతృత్వంలో విజిలెన్స్ కమిటీ విచారణ పూర్తిస్థాయిలో మొదలుపెట్టింది. అదే సమయంలో అవినీతికి పాల్పడినట్లు తేలిన 7 కాంట్రాక్టు ఉద్యోగులను తొలగించారు. తమను ఉద్యోగాల నుంచి తొలగించడం అక్రమమని వారు కోర్టును ఆశ్రయించారు. కాగా అప్పటి ప్రభుత్వం దాఖలు చేసిన కౌంటర్ వల్ల కాంట్రాక్టు ఉద్యోగులు వ్యతిరేకంగా తీర్పు వచ్చింది. కానీ అదే ఉద్యోగులు తిరిగి అప్పీల్కు వెళ్లారు. ప్రస్తుత ప్రభుత్వం సరైన కౌంటర్ దాఖలు చేయకపోవడంతో కొలువులు పోయిన ఉద్యోగులు తిరిగి వృద్ధిలోకి వచ్చారు. అంటే ఒక ఉన్నతాధికారి ఉన్నప్పుడు వేసిన కౌంటర్
కౌంటర్ ఫైల్ ఏమైంది? మళ్ళీ కోర్టుకు వెళ్లిన ఉద్యోగులకు అండగా నిలిచిందెవరు అన్నది ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇంత జరుగుతున్నా ప్రభుత్వం ఎందుకు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోంది? ప్రభుత్వానికి తెలిసే జరుగుతుందా, లేక తెలియకుండానే జరిగిపోతుందా? ఇక గతంలో టెస్కోలో జరిగిన అవినీతి మీద గత ప్రభుత్వమే విచారణకు ఆదేశించింది. ఆ ఆదేశాల మేరకు వచ్చిన రిపోర్టు కూడా ప్రస్తుత ప్రభుత్వం ముందే ఉంది. దాని ప్రకారం చర్యలు తీసుకోవచ్చు. కానీ ప్రభుత్వం ఇంతవరకు ఆ రిపోర్టును పట్టించుకున్న పాపాన పోలేదు. గత ప్రభుత్వ హయాంలో ఎలాంటి అవినీతి జరగలేదన్న రిపోర్టు వచ్చిందా అంటే అదీ లేదు. అవినీతి జరిగిందన్న రిపోర్టు ప్రస్తుత ప్రభుత్వం ముందే ఉంది. అయినా చర్యలు లేవు. ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం మళ్లీ విచారణ చేపట్టాలని అనుకుంటుందా? అప్పుడు రిపోర్టుల్లో ఎలాంటి అవకతవకలు జరగలేదన్న రిపోర్టు వస్తే కాంగ్రెస్ పార్టీ చేసిన ఆరోపణలు అవాస్తవం కాదా? ఇలా పార్టీకి ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చినా పర్వాలేదనుకుంటున్నారా? కేవలం రాజకీయ అవసరాలు ప్రయోజనాల కోసమే గతంలో కాంగ్రెస్ పార్టీ ఆరోపణలు చేసిందా? కొన్ని వేల సార్లు కేటీఆర్పై చర్యలు తీసుకుంటామని చెప్పిన ముచ్చట్లన్నీ ఉత్తుత్తివేనా? దీనికి ఎవరు సమాధానం చెబుతారు? తమ మీద వచ్చిన ఆరోపణల మీద గత ప్రభుత్వం విజిలెన్స్ ఎంక్వైరీ వేయించింది. నిజానిజాలు బయటపెట్టాలని నిజాయితీ అధికారి అలుగువర్షినికి ఆ బాధ్యత అప్పగించింది. ఆమె పూర్తి స్థాయిలో విచారణ జరిపింది. అవినీతి పెద్ద ఎత్తున జరిగిందని రిపోర్టు తయారు చేశారు. ఇంతలో ప్రభుత్వం మారింది. ఆమె రిపోర్టు ప్రజాప్రభుత్వానికి అందింది. కానీ విచిత్రం ఏమిటంటే విచారణ చేపట్టి రిపోర్టు తయారు చేసిన ఐఏఎస్ అధికారి అలుగువర్షినికి స్థానచలనం కలిగింది. ఎవరి హయాంలో అవినీతి జరిగిందన్న అపవాదులున్నాయో ఆ శైలజారామయ్యకే మళ్లీ కమిషనర్గా పోస్టింగ్ ఇచ్చారు. అంటే ఏం జరిగింది? అవినీతి జరగలేదని ప్రభుత్వం ఒప్పుకున్నట్లా, లేక ఒక్క ఐఏఎస్ అధికారి కోసం కాంగ్రెస్ పార్టీ ఆరోపణలన్నీ అబద్ధమని ఒప్పుకున్నట్లా? ఎవరు సమాధానం చెబుతారో చూడాలి. ఇక జరుగుతున్న దానిపై గతంలో జరిగిన అవినీతిపై అనేక ఆధారాలను ముందు పెట్టి నేటిదాత్రి వరుస కథనాలు రాస్తోంది. దాంతో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారులకు ఆ వార్తలు మింగుడు పడ్డం లేదు. నేటిదాత్రి వార్తలు నచ్చడం లేదు. దాంతో నేటిదాత్రి మీద బెదిరింపులకు దిగుతున్నారు. హెచ్చరికలు జారీ చేస్తున్నారు. మేము తలుచుకుంటే ఏదైనా చేస్తామంటున్నారు. వ్యవస్థ మా చేతుల్లో ఉందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సరే, నేటిదాత్రికి ఇలాంటి బెదిరింపులు కొత్త కాదు. కానీ ప్రభుత్వం ఏం సమాధానం చెప్పాలనుకుంటుందో తెలియాల్సిన అవసరం ఉంది. గత ప్రభుత్వం విచారణ చేపట్టడం వల్ల ఎదురయ్యే ఇబ్బంది ఎవరికి అన్నది కూడా వెలుగులోకి రావాల్సిన అవసరం లేదా? గత ప్రభుత్వ పెద్దలు చేసిన తప్పులను కప్పిపుచ్చే ప్రయత్నం ఈ పాలకులు కూడా చేస్తున్నారా అన్న అనుమానం కూడా రాకమానదు. అదే నిజమైతే ఇంకా గత ప్రభుత్వం మీద ఆరోపణలు ఎందుకు ఎక్కువ పెడుతున్నారు? పదే పదే కేటీఆర్ కూడా ప్రభుత్వాన్నే సవాల్ చేస్తున్నారు. మీకు దమ్ముంటే విచారణ చేసుకోండి సూచిస్తున్నారు. అయినా ప్రభుత్వం ఎందుకు కదలడం లేదు? జరిగిన వాస్తవాలను బయటపెట్టిన నేటిదాత్రిని బెదిరిస్తారా? టెస్కోలో అవినీతి జరిగిందని చెప్పి ప్రభుత్వ పెద్దలే మేనమేషాలు లెక్కిస్తుంటారా? ఇంకా ఎంతకాలం? ఎవరి ప్రయోజనాల కోసం విచారణ చేపట్టడం లేదు. ఎవరి రాజకీయాల కోసం గతంలో చేపట్టిన విచారణ బయటపెట్టడం లేదు. ఏదో ఒకటి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి. కానీ నేటిదాత్రిని బెదిరింపులకు గురిచేస్తే సరిపోతుందా? అన్యాయమైపోతున్న టెస్కోను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానికి లేదా?